అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్ర శబరిమలైగా పిలువబడే దేవాలయం, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద రెండవ ఆదియోగి విగ్రహం ఉన్న దేవాలయం. ఈ దేవాలయం ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి? అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా నా వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్దాం. మనమైతే ఈ దేవాలయానికి అయితే చేరుకున్నామండి. ఆంధ్ర శబరిమలైగా పిలువబడే ఈ దేవాలయం శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయం అండి. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే ద్వారపూడిలో అయితే ఉందండి. ఈ ద్వారపూడి ఎక్కడ ఉందంటే కోనసీమ జిల్లా మండపేటకి 6 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రికి 21 కిలోమీటర్ల దూరంలోను, అలాగే సామర్లకోటకి 40 కిలోమీటర్ల దూరంలోను ఈ ద్వారపూడి అయితే ఉందండి. ద్వారపూడి ఎక్కువగా బట్టల షాప్‌కి అయితే ఫేమస్ అండి. ఇక్కడ హోల్‌సేల్‌గా బట్టలైతే దొరుకుతాయండి. ఈ అయ్యప్ప స్వామివారి దేవాలయం పక్కనే మనకి హోల్‌సేల్ బట్టల షాపులనేది అందుబాటులో ఉన్నాయండి. మీరెవరన్నా సరే ఈ అయ్యప్ప స్వామివారి దేవాలయంకి వస్తే గనక పక్కనే ఉన్న బట్టల షాప్‌ను కూడా చూడొచ్చండి. అక్కడ అతి తక్కువ ధరలోనే బట్టలనేది దొరుకుతాయండి. అదే విధంగా ఈ ద్వారపూడిలోనే రైల్వే స్టేషన్ కూడా ఉందండి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ట్రైన్‌లో రావాలనుకుంటే గనక ఈ ద్వారపూడి రైల్వే స్టేషన్‌లో అయితే దిగొచ్చండి. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆలయం 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామివారి దేవాలయం ఏ విధంగా ఉందో చూద్దాం రండి. మనమైతే మెయిన్ గేట్ నుంచి ఆలయం లోపలికైతే వచ్చామండి. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం అంతా కూడా శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం అండి. పైన అయ్యప్ప స్వామివారి దేవాలయం అయితే ఉంటుంది. కింద శ్రీ దుర్గమ్మ తల్లి వారి దేవాలయం అయితే ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ ఆలయం సంబంధించిన వసతి గదులండి. ఎవరన్నా దూర ప్రాంతం నుంచి వస్తే గనక వీళ్ళు వసతి గదులు కూడా ఇస్తారండి. ఇక్కడ చాలా మంది అయ్యప్ప మాల ధరించి కేరళ వెళ్ళలేని వాళ్ళు ఈ ఆలయంలో తమ యొక్క ఇడుములను సమర్పించుకోవచ్చండి. అదే విధంగా కొత్తగా ఎవరన్నా మాలధారణ చేయాలనుకుంటే కనుక ఈ ఆలయంలో మాలధారణ కూడా చేస్తారండి. ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామివారి దేవాలయం ఏ విధంగా ఉందో మీరు కూడా చూడండి.
దండం పెట్టుకో. ఇప్పుడు మీరు చూస్తున్న సింహం నోరు ఆకారంలో ఉన్న ద్వారంలోకి వెళ్ళి లోపల ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుందామండి. లోపల ఏ విధంగా ఉందో మీరు కూడా చూడండి. పదండి. మళ్ళీ అదే ద్వారం నుంచి బయటికి వచ్చి పక్కనే ఉన్న మెట్లెక్కి శ్రీ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుందాం రండి. చూశారు కదండి! లోపల గర్భాలయంలో శ్రీ అయ్యప్ప స్వామివారు ఈ విధంగా ఉంటారండి. మాకైతే స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు అయ్యప్ప స్వామివారి ద్వారం ఎదురుగా ఉన్న మెట్లు ఎక్కి పైన పంచముఖ ఆంజనేయ స్వామివారు ఉంటారండి. ఆయన్ని కూడా దర్శించుకుని వెళ్దాం పదండి. అలా అయ్యప్ప స్వామివారిని దర్శించుకొని కిందకి దిగితే గనక కింద ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుందండి. ఈ ప్రసాదం కౌంటర్‌లో కేరళలో దొరికే శ్రీ అయ్యప్ప స్వామివారి డబ్బా ప్రసాదం ఇక్కడ కూడా దొరుకుతుందండి. డబ్బా ధర వచ్చి రూ. 100 తీసుకుంటారు. ఇవన్నీ కూడా ప్రసాదం కౌంటరేనండి. ఇలా ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే ఒక అద్భుతమైన దేవాలయం అయితే కనిపిస్తుందండి. ప్రపంచంలోనే అతి పొడవైన శివలింగం గల దేవాలయం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇక్కడే అతిపెద్ద ఆదియోగి విగ్రహం అయితే ఉంటుంది. భారతదేశంలోనే రెండవ విగ్రహం అండి ఇది ఆదియోగి విగ్రహం. ఇప్పుడు ఆ ఆలయానికి కూడా వెళ్ళి చూద్దాం పదండి.
అలా శివాలయాన్ని దర్శించుకొని అతిపెద్ద ఆదియోగి విగ్రహం దగ్గరికి అయితే వచ్చామండి. ఇప్పుడు ఆదియోగి విగ్రహం ఏ విధంగా ఉందో మీరు కూడా చూడండి. చూశారు కదండీ! ఆదియోగి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో. ఈ పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. ఆయన్ని కూడా దర్శించుకుందాం రండి. మాకైతే ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి. ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెనకాలే అన్నదానశాల కూడా ఉంటుందండి. అక్కడ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనం అయితే పెడతారండి. మేము కూడా అక్కడే భోంచేసి బయలుదేరుతున్నామండి. ఇదేనండి ద్వారపుల్లో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయము. అదేవిధంగా భారతదేశంలోనే అతిపెద్ద రెండవ ఆదియోగి విగ్రహం ఉన్న దేవాలయం అండి. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్న ప్రదేశం కూడా ఇదేనండి. మొత్తం ఈ ద్వారపుడి క్షేత్రంలో 3 ఆలయాలైతే మనం చూడవచ్చండి. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.